గుడ్ మార్నింగ్. ఇథనాల్ పరిశ్రమ యజమానులకు, అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా నా యొక్క ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా వ్యవస్థాపరమైనటువంటి లోపాలను గుర్తించి దాని మీద మాట్లాడాల్సిన మనము కేవలం కొంత భయానికి లేదా రకరకాలైన ఆర్థికంగా ఇవన్నీ కూడా భయపడి చేసే కార్యక్రమాలుగానే నేను భావిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. నేను ముఖ్యంగా చెప్పబోయేదంటే గోపిరెడ్డి సునీల్ రెడ్డికి కానీ, అదే బుచ్చిబాబు అనుకుంటాను, ఆయన చెప్పినటువంటి వర్డ్స్ మీద నేను విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పేపర్లో ఇచ్చినటువంటి నెంబరు సునీల్ రెడ్డి, గోపిరెడ్డి సునీల్ రెడ్డి, ఆయన హైదరాబాద్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆయన రెస్పాన్సిబిలిటీగా ప్రతి వాళ్ళకు కూడా ఆయనే మాట్లాడాలి. మీటింగ్లో కూడా హామీలు కూడా ఆయన ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వైలేషన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆయన ఎవడో టెక్నికల్ మేనేజర్ అని రకరకాలుగా ఆయనకు 40-50 సంవత్సరాల అనుభవం ఉందని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటిది సొంత భూమి అని, నేను పరిశ్రమ స్థాపించను అని చెప్పాడు. అది కరెక్ట్ కాదు. దట్ వర్డ్, నువ్వు పరిశ్రమ స్థాపించడానికి కోసమే పబ్లిక్ హియరింగ్ పోయినాం. మీ యొక్క ధనము 30-50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని కంపెనీ యాజమాన్యము, నువ్వు ఒక్కనివే కంపెనీ అంటే కాదు, మీరందరూ కూడా ఒక పరిశ్రమ రావడానికి ఇంత ఖర్చు పెట్టినారంటే ఈ కన్వర్షన్ చేసుకోవడం కానీ, కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మీరు ఆ విధంగా నేను పెట్టను, ఆంధ్రప్రదేశ్కు పోతాను అని చెప్పి ఏదో మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. బుచ్చిబాబు గారు, మీరు అలా పెట్టడం వల్ల జరిగేటువంటిది తెలంగాణలో పరిశ్రమలు రాకుండా పోతాయి. మీరు చెప్పవలసింది అది కాదు. మేము ఇథనాల్ పరిశ్రమ పెడితే మీరు అనుకున్నటువంటి వ్యర్థాలు భూమిలో వదలం. అదేవిధంగా మేము ఉపాధి ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా గాలి నీరు ఎటువంటి పరిస్థితుల్లో కలుషితం కాకుండా చూస్తాం. మేము ప్రభుత్వం నుంచి కరెంటు కూడా తీసుకోం. మేము క్యాప్టివ్ పవర్ను తయారు చేసుకొని సొంతంగా స్వయం సమృద్ధి సాధిస్తాం. అదేవిధంగా ఆ పవర్లో నుంచి ఏదైనా వీలైతే గ్రామాలను దత్తత తీసుకొని మేము కరెంటు కూడా ఫ్రీగా ఇస్తాం. సిఎస్ఆర్ ఫండ్లు ఖచ్చితంగా మేము ఇక్కడ అమలు చేస్తాం. బీద వాళ్లకు, బీపీఎల్ కుటుంబాలకు, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి పరిస్థితి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ప్రజాపాలన మేము ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటాం. అదేవిధంగా మిమ్మల్ని కూడా వేడుకుంటూ ఈ పరిశ్రమకు కావలసినటువంటి సేఫ్టీ అన్నీ కూడా చెప్పవలసిన ధర్మం మీకుంది. కానీ మీరు ఆ విధంగా చెప్పకుండా మీరు ఏదో ఒక చాలా పెద్ద గొప్ప వ్యక్తి అయినట్టు, ప్రపంచంలోనే మీరు నెంబర్ 1 లాగా భావిస్తూ మీరు ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. మిస్టర్ బుచ్చిబాబు గారు, నేను సునీల్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేపర్లో ఇచ్చినటువంటి నెంబరు, పేపర్లో పబ్లిక్తో మాట్లాడింది లేదా ఎన్జిఓలతో మాట్లాడింది, దాని రెస్పాన్సిబిలిటీ అంతా సునీల్ రెడ్డి, ఆయనే ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీటింగ్లో ఉంది. కానీ ఆయనకుండా బుచ్చిబాబు ఇవ్వడం దీనికి వ్యతిరేకత. ఇది మేనేజ్మెంట్ తప్పిదనంలో భాగం ఏంటంటే, 1 మంత్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సర్పంచులతో కలవడం, అదేవిధంగా మేధావులతో కలవడం, అదేవిధంగా రైతు సంఘాలతో కలవడం, రైతులతో కలవడం, మేము ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఇది చేస్తాం, లేదా ఆర్ఓ ప్లాంట్ పెడతాం, తర్వాత ఒక బీదవాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఇది చేస్తాం అని చెప్పి మీరు అవేర్నెస్ చేసింటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కేవలం మీరు ఒక విధమైన టైప్లో వెళ్ళారు. ఓకే, అది మీ ఇష్టం. ఎందుకంటే మా యొక్క మేధావులను మేము కలిసినప్పుడు మా యొక్క మేధావులు ఎవరు అంటే రకరకాల వ్యక్తులు, చాలా సీనియర్ అని చెప్పుకుంటూ నోరు ఎత్తకుండా, మాట్లాడకుండా, వద్దని కానీ కావాలని కానీ లెటర్లు కూడా ఇవ్వకుండా కార్డులు మాత్రమే ఇచ్చేసి సప్రయోజనాల కోసం ఇచ్చేటువంటి వ్యక్తులకు కూడా మీరు షాక్ ఇచ్చారు. అది
ఎన్జిఓలు అంటే భారతదేశంలో ఎన్జిఓలు అనేటువంటి మూడక్షరాలకు నాకు మీనింగు పూర్తి స్థాయిలో తెలియనప్పటికీ నాకున్నటువంటి అనుభవంతో కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్, మేము ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షమే మాట్లాడాలి. ప్రొటెక్షన్ ఆఫ్ పొల్యూషన్ను ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి పొల్యూషన్ను చేస్తూ రైతు కూలీలకు, ఊళ్ళో ఉన్న ప్రజలకు, చుట్టుపక్కల రేడియస్ 10 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరగకుండా, ఒకవేళ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలి అనే అంశం మీద ఎన్జిఓలు మాట్లాడవలసిన బాధ్యత మా సీనియర్ అయినటువంటి నాగసేనారెడ్డికి, ఇంకొక మేధావిని చెప్పుకున్నటువంటి వాళ్ళ మీద ఉంది. వాళ్ళు నోరు మెదపకుండా సైలెంట్గా కూర్చున్నటువంటి మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్జిఓ అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇంకా మేధావులను చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలంగాణ కోసము యాత్ర చేసినటువంటి వ్యక్తికి ఎందుకు వాళ్ళు నోరు ఎత్తలేదో, మేధావులు నోరు ఎత్తకపోతే, గొంతెత్తి చెప్పకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేధావులు ప్రజల కోసం పనిచేయాలి, తమ స్వార్థం కోసం చేయకూడదనేది చేస్తూ, ఇక అక్కడ తార్నాక నుంచి వచ్చినటువంటి మేధావులు బుక్లెట్లు తయారు చేశారు. అది పూర్తిగా నేను ఏకీభవిస్తున్న ప్రతి అంశాన్ని కూడా నేను స్టడీ చేయడం జరిగింది. ఇథనాల్లో మీరు చెప్పినటువంటిది ఎగ్జాక్ట్లీ రైట్. దాంట్లో మీరు చెప్పినట్టుది రసాయనాలు ఇది ఒకటే కాదు మీరు చేయవలసిన దాంట్లో ఈ ఈటీపీ ప్లాంట్ల గురించి కానీ, అదేవిధంగా ఫార్మా గురించి కానీ, సిటీలో ఏ అయితే పరిశ్రమలు ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పోవడానికి కూడా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటే శర్మ గారికి, మేధావులకు, మా ఎన్జిఓ మిత్రులకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. ఎందుకంటే అప్పటికి రూల్ ఆఫ్ లా కానీ, చట్టాలు కానీ వర్తించవు. రకరకాలుగా చేసేవాళ్ళు. నా యొక్క ఫైటు ఒక చిన్న నినాదం మీద 1 year 1.5 year మేము ఫైట్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి లోపలికి చిన్న రావిరాల, పెద్ద రావిరాల, ఇంకా కొన్ని ఊర్లు కలిసి సర్వే నెంబర్ 62 అనేటువంటి ప్రభుత్వము మైన్కు కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ఒక్క మాట మీదనే అప్పటి ప్రభుత్వము కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి అసైన్మెంట్ ల్యాండ్కైనా, పట్టా ల్యాండ్కైనా, జీవనాధారం కోల్పోతే ఖచ్చితంగా గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలంటే మేము నష్టపరిహారం ఇవ్వం, ప్లాట్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు టైం పాస్ చేసినటువంటి దాని మీద మేము ఫైట్ చేయడం, ఆ మైన్స్ వల్ల పెద్ద పెద్ద నాయకులు ఉండడం వల్ల, దానికి ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉండడం వల్ల లోపలికి కూడా పోనీయకుండా ఎన్నో చేసినప్పటికీ మేము పబ్లిక్ మీటింగ్స్లో ఎదిరించి మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేశాం. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం జరుగుతుందని భరోసా వచ్చింది. ఆ భరోసాలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు ఎవరైతే అప్పటి ఉన్నారో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఒక 5-10 మందికి ఇచ్చేసి కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చినట్లు పాలాభిషేకం చేసుకొని ఓట్లు అడిగాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఊర్లో కూడా 2-3 పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టు, ఉభయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఫైట్ చేసినా గత ప్రభుత్వము పట్టించుకునే దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు మీరందరూ గమనిస్తున్నారు. మేధావులారా, పిలిపిస్తున్నాను. నేను హైదరాబాదులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మూసీ నది ప్రక్షాళన జరగాలి. అదేవిధంగా మూసీ నదిలో వ్యర్థ పదార్థాలు ట్రీట్ చేయకుండా వదులుతున్న దాని మీద మీరందరూ కూడా ఫైట్ చేయండి. అదేవిధంగా మేము అంతో ఇంతో చేస్తున్నాం. అదానీ మీద మేము 100 కోట్లు గవర్నమెంట్కి ఇస్తానంటే పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వద్దన్నది. ఆ 100 కోట్లు తీసుకొని మీరు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక వశిష్ట అనేటువంటిది
ఫౌండేషన్ పెట్టుకొని ఈ సిఎస్ఆర్ ఫండ్ చేసుకొని మొత్తం దేశవ్యాప్తంగా లూప్ హోల్స్ను కనిపెట్టినటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంస్థకు సిఎస్ఆర్ ఫండ్ డైవర్ట్ చేసుకొని వాళ్ళే కొన్ని వర్కులు చేసి మిగతా అంతా వాళ్ళే బుక్కడం రికార్డ్స్లో మాత్రం అదే విధంగా చూపించడం జరుగుతుంది. ఈ మేధావులు ఇది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారో శర్మ గారు కానీ ఇంకొకరు కానీ ప్రజలకు చెందవలసిన సిఎస్ఆర్ ఫండ్ చెందకుండా కంపెనీ యాజమాన్యమే దాన్ని వాళ్ళ యొక్క ఫౌండేషన్లు ట్రస్టులుగా పెట్టుకొని ఈ పేద ప్రజలకు లేదా ఇట్లా ఎన్జిఓ సంస్థలైన మేధావులకు ఇవ్వవలసిన ఫండ్ను కూడా వాళ్ళ యొక్క ఖాతాలోపై వాళ్ళే బుక్కడం జరుగుతుంది. దీని మీద మీరందరూ కూడా ఫైట్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకున్నటువంటి అనుభవంలో కానీ ఈ యొక్క నేను చాలా కంపెనీస్ ఎక్కువగా నేను సిమెంట్ కంపెనీల మీద అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా భూములు పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటే మా దగ్గర ఉద్యోగాలు లేవంటారు. అదేవిధంగా మేము గ్యారంటీ చెప్పామా చట్టాలను ఇంప్లిమెంట్ చేయించవలసిన బాధ్యత ఎన్జిఓల మీద ఉంటుంది. 2013 చట్టం కానీ ఇంకా ఉద్యోగ భద్రత కానీ ఆహార భద్రత కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మేధావులకు ఉంది. అదేవిధంగా నిన్న అక్కడ మేధావులు ఒక తప్పు చేశారు. ఒక మేధావి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ బాగలేదని చెప్పి చించేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధంగానే నేను భావిస్తున్నాను. అలా చేయకూడదు, భవిష్యత్తులో చేయొద్దని చెప్పి నా యొక్క సలహా. ఎందుకంటే నీకు కోపం ఉంటే ఒక రోగం వస్తే చేయి నరుక్కోవడం అంటే ఇదే అంటారు. కాబట్టి దయచేసి మిత్రులారా, దేశ సేవ చేసేటువంటి మిత్రులారా, మీరందరూ కూడా ప్రజాసేవ చేయడానికి సిటీని బాగా చేయడానికి ఇప్పుడు రైతుల సమస్యల గురించి మేము పోరాటం చేస్తున్నాం. కోదండరెడ్డి గారు ఇన్ఛార్జ్, అదేవిధంగా ఈ యొక్క భూభారతిలో అదేవిధంగా ఆయన మా యొక్క మైన్కు ఆయన రావడం జరిగింది. కోదండరెడ్డి గారు ఇల్లు పర్రెలు జిల్తే అవన్నీ కూడా చేసి చూశాడు ఆయన ప్రత్యక్షంగా. మేము కూడా ఆయనతోటి పాల్గొన్నాం. ఆయన చాలాసార్లు ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కానీ ఆయన మైండ్లు వద్దు అని చెప్తాడు. ఎప్పుడు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలాసార్లు ధర్నా చేయడం కలిగింది, కలవడం జరిగింది. అదే ఇంకొక వ్యక్తి గ్రేట్ వ్యక్తి ఇప్పుడు రైబుల్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, విల్సన్ గారు. ఆయన యొక్క ఫైట్ని మేము అద్భుతంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన హ్యూమన్ రైట్స్కు వెళ్ళి కేసు వేయడం, ప్రజలకు న్యాయం చేయడం, ఆ విధంగా వాళ్ళిద్దరితోటి మేము తిరిగి ఒక 2-3 గంటలు తిరిగి కొన్ని గ్రామాల్లో తిరిగి ఈ యొక్క సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాం. మీరందరూ కూడా మేధావులందరూ కూడా అలాంటిది చేయాలని, సిటీలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇండస్ట్రియల్ పార్క్కు పోయే ప్రయత్నం చేయాలని, ఔటర్ రోడ్డుకు అవతల పోయేటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరలేదు కాబట్టి అవన్నీ నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, మేధావులు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.